మనం కొన్ని కథల సమూహం. ప్రతి కథని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఒక్క ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. అదే దొరికితే బోత్ ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్‌కి ఛాలెంజెస్ విసిరే ట్రెక్కింగ్ కథ ఇది. సన్న తుప్పరికి అప్పుడే తడిసిన పర్వతాలపై మంచు కూడా కురుస్తుంటే ఇక చాలు ఇంటికెళ్ళిపోదాం అనుకునే ట్రెక్కర్స్ జర్నీ కాదిది. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జర్నీస్ లోకి మిమ్మల్ని కూడా తీసుకువెళ్తున్నాను. ఆల్మోస్ట్ మే ఎండింగ్‌కి షిమ్లా రీచ్ అయ్యాను. బెంగుళూరు నుండి ఢిల్లీకి అండ్ అక్కడి కాశ్మీరీ గేట్ నుండి బస్సులో చండీగఢ్ మీదుగా షిమ్లా చేరుకున్నాను బోరాన్ ఘాటి ట్రెక్ కోసం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బేస్ క్యాంప్ పైన జాంగ్లిక్ అనే చిన్న గ్రామానికి చేరుకున్నాం. ఇది సముద్ర మట్టానికి సుమారు 9,200 అడుగుల ఎత్తులో ఉంది అండ్ షిమ్లా నుండి ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరం. రెస్ట్ రూమ్స్ ఉండవు. 4-5 డేస్ టెంటుల్లోనే పడుకోవాలి. అయినా ట్రెక్కింగ్ కి వెళ్తావెందుకురా అని ఇప్పటికీ మా ఫ్రెండ్స్ కొంతమంది అంటూనే ఉన్నారు. ఈ బేస్ క్యాంప్ పైన జాంగ్లిక్ దాటితే నెక్స్ట్ 5 డేస్ మనం టెంటుల్లోనే నైట్ స్టే చేస్తాం. బూరాన్ ఘాటి అంత చిన్న ట్రెక్ ఏమీ కాదు. ఎక్స్పీరియన్స్ ట్రెక్కర్స్ వెళ్తుంటారు. మోడరేట్ టు డిఫికల్ట్ ట్రెక్. నాకు హిమాలయ మంచు పర్వతాల్లో ఇది సెకండ్ ట్రెక్. మెంటల్ గా ప్రిపేర్డ్ గానే ఉన్నాను కానీ నాకు ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ తక్కువే. ట్రెక్కింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే మాకు చాలా క్లౌడీగా అనిపించింది. మా ట్రెక్ లీడర్ కూడా మమ్మల్ని ముందే ప్రిపేర్ చేసి ఉంచాడు. వెదర్ ఇలాగే ఉంటే మేబీ మనం సబ్మిట్ చేయలేమేమో అని. బూరన్ గట్టి సబ్మిట్ సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే సుమారు 4,500 మీటర్లు అన్నమాట. స్నోఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దానికి తోడు వర్షం వచ్చింది అంటే మనం ట్రెక్కింగ్ చేయలేము. బాగా స్లిప్పరీ అయిపోతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే సెకండ్ డే సన్న తుపర స్టార్ట్ అయింది. ట్రక్ లీడర్ అండ్ లోకల్ గైడ్స్ ముందుకు సాగడం అంత మంచిది కాదన్నారు. ప్రాబ్లం ఏమంటే సేఫ్ గా నెక్స్ట్ క్యాంప్ సైట్ కి చేరితే పర్లేదు. ఆర్ చేరిన తర్వాత వర్షం వస్తే కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. కానీ మార్గ మధ్యంలో వర్షం వస్తే ఎక్కడ తలదాచుకుంటాం? మన ట్రెక్కర్స్ తప్ప ఇంకొక మనిషి కాదు కదా, తలదాచుకునేంత చెట్టు కూడా కనపడదు. ఇక్కడే మాకు సెకండ్ ఛాలెంజ్ ఎదురైంది. నెక్స్ట్ క్యాంప్ సైట్ లో మాకన్నా ముందు రోజు వెళ్లిన టీం అక్కడే ఉంది. వెదర్ కండిషన్స్ వల్ల వాళ్ళు ముందుకు సాగటం లేదు. సో వాళ్ళు క్యాంప్ సైట్ ఖాళీ చేయకపోతే మేము కూడా ఇక్కడి నుండి కదలలేము. సో సెకండ్ డే అంతా ఇక టెంట్స్ లోనే అని అర్థమైంది. వర్షం జోరందుకుంది. మా టెంట్లు ఆల్మోస్ట్ మౌంటైన్ స్లోప్స్ మీద ఉంటాయి. సో ఆ పైనుండి వర్షపు నీరు టెంట్స్ లోకి వచ్చేస్తుంది. ఇది ఇంకో కొత్త ప్రాబ్లం. అప్పటికప్పుడు మా లోకల్ గైడ్స్ అండ్ ట్రెక్ లీడర్స్ ఒక చిన్న డ్రైనేజ్ సిస్టమ్ తవ్వేశారు. నీళ్లు డైరెక్ట్ గా టెంట్స్ లోకి రాకముందే టెంట్ కి అటు ఇటు డైవర్ట్ చేసేశారు. సో అలా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నానికి మంచు కురవటం మొదలైంది. అప్పటికే కొన్ని టెంట్స్ సగం తడిసిపోయినవి. టెంపరేచర్ కూడా గ్రాడ్యువల్ గా పడిపోతున్నది. ఇండివిజువల్ టెంట్స్ వదిలేసి అందరం అసెంబ్లీ టెంట్ లోకి వెళ్ళాం. ఆ టెంట్ పెద్దది. డైలీ బ్రీఫింగ్ అండ్ డైనింగ్ అక్కడే చేస్తాం. అందరము ఒకే చోట ఉంటే బాడీ టెంపరేచర్స్ తొందరగా పడిపోవు. సగం మందిలో భయం మొదలైంది. ఇక్కడే ఇలా ఉంటే నెక్స్ట్ 3-4 డేస్ ఇంకొంచెం కష్టమేమో అని రిటర్న్ అవుదాం అనుకుంటున్నారు. ట్రెక్ లీడ్ బేస్ క్యాంప్ లోని కంట్రోల్ టీమ్ తో అండ్ నెక్స్ట్ క్యాంప్ సైట్ లో ఉన్న ట్రెక్కింగ్ టీమ్ తో టచ్ లో ఉన్నారు. ఆ రోజు రాత్రి చాలా మందికి నిద్ర పట్టలేదు. టెంట్స్ పక్కనే చినుకులు నేలను తాకినప్పుడు వచ్చే సౌండ్స్ అండ్ మా పక్కనే వర్షపు నీటికి పారుతున్న చిన్న చిన్న సెలయేరుల సౌండ్స్ ఆ రాత్రి వినపడుతూనే ఉన్నాయి. రెస్ట్ రూమ్స్ కోసం తీసిన గుంటలన్నీ నిండిపోయినవి. లోకల్ గైడ్స్ ఆ గడ్డ కట్టే చలిలో కూడా కొంచెం ఎత్తైన ప్లేసెస్ కి వెళ్లి మళ్లీ గుంటలు తీయటం మొదలుపెట్టారు. రేపు కూడా ఇలాగే ఉంటే మనం ముందుకు సాగిన వెదర్ కండిషన్స్ సమిట్ కి సహకరించేలా లేవు అని కొంతమంది డల్ అయిపోయారు. థర్డ్ డే కొంచెం బెటర్. బట్ ఒక 10 మంది మాత్రం ఇక ముందుకు సాగలేము అని గట్టిగా అనుకున్నారు.
ఇంకొంచెం పైకి వెళ్తే ఇవాక్యువేషన్ కూడా కష్టమని గైడ్స్ చెప్పారు. బ్యాగులు సర్దేసి టికెట్స్ బుక్ చేసుకుని ఇక వెళ్దాం అనుకునేంత ఈజీగా ఉండదు. సో థర్డ్ డే ఓన్లీ హాఫ్ ఆఫ్ ద టీం ముందుకు సాగాము. ఒక గైడ్ తోడుతో మిగతా 10 మంది కిందకి వెళ్తానికి రెడీ అయ్యారు. అదో చిన్న ఫేర్వెల్ లాగా అనిపించింది. ముందు రోజంతా టెంట్ లోనే ఉండటం వలన అందరూ బాగా క్లోజ్ అయ్యారు. ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్స్ లో ఆ క్లోజ్నెస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందేమో. ఈ జర్నీ ఎవరికీ గోల్డ్ మెడల్ ఇవ్వదు, జస్ట్ ఒక సెల్ఫ్ అచీవ్మెంట్ మాత్రమే. కాన్ఫిడెన్స్ మాత్రం బూస్ట్ అయింది, ఇంకేదో సాధిద్దామని. 10 కేజీల బ్యాగ్ వెనకేసుకుని 40 to 60 డిగ్రీ స్లోప్ లో మనం ఆయాసాన్ని ఆపుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కొక్క స్ట్రేంజర్ తో ఫ్రెండ్షిప్ చేస్తూ, పడిపోయినప్పుడు మనల్ని లేపుతూ, ఇక నేను ఇంకొక అడుగు కూడా వెయ్యలేను అన్నప్పుడు ఇంకొక స్ట్రేంజర్ వచ్చి జస్ట్ 10 నిమిషాల్లో క్యాంప్ సైట్ వచ్చేస్తుంది అనే మోటివేషన్స్. ఇలాంటి టైమ్స్ లో ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తూ వాటిని ఓవర్కమ్ చేస్తుంటే మన గురించి మనకి బాగా అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ ఎట్ డన్, ఐ కెన్ హ్యాండిల్ మోర్ అనిపిస్తుంది. బేస్ క్యాంప్ కి రిటర్న్ వెళ్లే వాళ్ళు చూస్తూ ఉండగా మేము థర్డ్ డే ట్రెక్ స్టార్ట్ చేశాం. ఒక్కొక్కరం వాళ్ళకి బై చెప్తూ ముందుకు సాగుతున్నాం. కొంచెం ఎమోషనల్ సీన్ అయ్యింది. ఆర్కిటెక్ట్ గా బెంగళూరులో వర్క్ చేస్తున్న దీప్తి హెగ్డే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రేపు ఎలా ఉంటదో అనే భయంతో బేస్ క్యాంప్ కి వెళ్లటం తనకి ఇష్టం లేదు. మాతో ముందుకు రావాలని ఉంది, బట్ భయం తనని ఆపేసింది. వీల్ టేక్ కేర్ ఆఫ్ యూ, భయపడకు అన్నాడు ట్రెక్ లీడర్ దీపక్. మళ్లీ వర్షం వస్తే వారు వెదర్ సపోర్ట్ చేయకపోతే అందరం రిటర్న్ అవుతాం. ఈ రోజు వెళ్లేదేదో రేపే వెళ్దాం అన్నాడు. ఇంకో ఇద్దరం వీఆర్ విత్ యూ దీప్తి అన్నాం. షీ స్మైల్డ్. వెనక్కి వెళ్తే అది ఓటమి. షీ డజంట్ వాంట్ టు లూస్. భయాన్ని దాటింది. ఇంకో ఇద్దరు బేస్ క్యాంప్ కాదు, లెటస్ మార్చ్ ఫార్వర్డ్ అన్నారు. అలా 20 మెంబర్స్ మూవ్ టు నెక్స్ట్ క్యాంప్ సైట్. జస్ట్ 4 మెంబర్స్ మాత్రమే వెనక్కి వెళ్లారు. మంచు కురుస్తూ ఉండగా మేము ఒక్కో అడుగు వేసుకుంటూ పైకి వెళ్తుంటే కొంచెం దిగాలుగా పైన ఉన్న టీం కిందకి రావటం చూశాం. ఈ సీజన్ లో ఇంతవరకు ఒక్క బ్యాచ్ కూడా సబ్మిట్ చెయ్యలేదు. సమిట్ కి వెదర్ అంత క్రిటికల్ మరి. ఫోర్త్ డే కూడా గడిచింది. డూండా క్యాంప్ సైట్. ఇక నెక్స్ట్ డే సమిట్. ఆల్రెడీ మంచులో కూరుకుపోయి ఉన్నాము. సమిట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే సన్ రైజ్ లోపలే అక్కడికి చేరిపోవాలి. అంటే మేము మా క్యాంప్ సైట్ నుండి సుమారుగా తెల్లవారుజామునే 2 గంటలకి స్టార్ట్ అవ్వాలి. ఒక్కసారి సన్ రైజ్ అయ్యింది అంటే మంచు కరగటం స్టార్ట్ అవుతుంది. మంచు గట్టిగా ఉంటేనే మనం వేగంగా అడుగులు వేయగలం. వెదర్ రిపోర్ట్ మాకు అనుకూలంగా ఉండేటప్పటికి ఎవ్రీవన్ గాట్ రిఫ్రెష్డ్. బహుశా మేమే ఫస్ట్ బ్యాచ్ అవుతాం సబ్మిట్ చేస్తే. అడుగులు మంచులో తడిస్తే బాడీ టెంపరేచర్ పడిపోతుంది. అందుకే మోకాళ్ల వరకు గేటర్స్ వేసుకున్నాం. షూస్ కి స్పైక్స్ తగిలించాం. ఎల్స్ మంచులో అడుగు తీసి అడుగు వెయ్యాలంటే కాలు రాదు. స్పైక్స్ ఐస్ ని ఈజీగా కట్ చేస్తుంది అండ్ గ్రిప్ ఇస్తుంది జారిపోకుండా. ఫిఫ్త్ డే మార్నింగ్ 7 గంటలకల్లా సమిట్ రీచ్ అయ్యాం. అన్ని ఛాలెంజెస్ ని ఎదుర్కొని వచ్చిన మాకు ఆ క్షణం ఒక మరుపురాని జ్ఞాపకం. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ మెమరీ. అలసిన నేను 2 క్షణాలు అక్కడే కూర్చుండిపోయాను. సన్ రైజ్ చూస్తూ కొంతమంది టీం ని హగ్ చేసుకుంటూ ఉన్నారు. వీ డిడ్ ఇట్ అనే స్లోగన్స్ వినపడుతూనే ఉన్నాయి. సమిట్ చెయ్యలేమేమో అనుకున్న దీప్తి ఆనంద బాష్పాల్లో తడిసిపోయింది. తన బ్లడ్ లైన్ లో ఫస్ట్ పర్సన్ మంచు పర్వతాల్లో ట్రెక్కింగ్ చేసింది. తనే కాదు, మేమందరం కూడా అంతే. నాది సముద్ర తీరం, ఇప్పుడు హిమాలయాల్లో. కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనుభవించాల్సిందే. తిరుమల కొండెక్కుతుంటే భలే సరదాగా ఉండేది. విజయవాడలో కూడా అంతే. చిన్నప్పుడు నాకు తెలిసిన కొండలు ఈ రెండే.
ఆ తరువాత వీకెండ్స్ లో నేను నా ఫ్రెండ్ కార్తిక్ బాల బెంగళూరు చుట్టుపక్కల చిన్న చిన్న కొండలు ఎక్కడం ఒక హాబీగా మార్చుకున్నాం. ఒక రోజు కర్ణాటకలోని వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్న కుద్రేముఖ ట్రెక్ మాన్సూన్ లో చేశాను. ఫుల్ డే ట్రెక్ అది. మార్నింగ్ నుండి చినుకులు పడుతూనే ఉన్నవి. తడుచుకుంటూ వాగులు వంకలు దాటుకుంటూ సాగాను. కొండగాలి హోరుల్లో లంచ్ టైం కల్లా కుద్రేముఖ పీక్ రీచ్ అయ్యాను. బెంగళూరు నుండి ఒక 20 మెంబర్స్ ట్రెక్ కి వస్తే కేవలం 8 మెంబర్స్ మాత్రమే పీక్ కి రీచ్ అయ్యారు. ట్రెక్కింగ్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీవన్ కాదు, బట్ ప్రిపేర్డ్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే. కుద్రేముఖ ఒక ఆకుపచ్చడి దుప్పటి కప్పుకున్నట్టుంటుంది నాకు. దారంతా జరగలే. వాటితో ఒక చిన్నపాటి యుద్ధమే చేశాను. ఈవినింగ్ కి ఒక సాటిస్ఫాక్షన్. ఇంకేదో చెయ్యాలని, కొత్త ఛాలెంజెస్ కోసం చూశాను. ఇంతకన్నా పెద్ద ట్రెక్ చెయ్యాలని ఉంది. గూగుల్ చేస్తే దారులన్నీ హిమాలయస్ వైపే ఉన్నాయి. అప్పుడు ఇంకొక మిత్రుడు రిషి మజుందార్ ఇండియా హైక్స్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు. తెలియని నిర్మానుష్యమైన ప్లేసెస్ కి వెళ్లాలంటేనే భయం. అలాంటిది 5 డేస్ టెంటుల్లోనే ఉంటూ ఎవరో తెలియని స్ట్రేంజర్స్ తో హిమాలయస్ లో ట్రెక్కింగ్ అంటే ఇంకెంత భయం ఉంటది. అన్నిటికన్నా ముందు అంత హై ఆల్టిట్యూడ్స్ లో అసలు ఊపిరి ఆడిద్దంటావా అనే ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది నాకు. సో నేను బ్రహ్మతాళ్ అనే ఈజీ ట్రెక్ చూస్ చేసుకున్నాను. అది సముద్ర మట్టానికి 12,250 అడుగుల ఎత్తులో ఉంటది. అండ్ నేను నవంబర్ ఎండింగ్ వెళ్ళాను. నో స్నో, బట్ క్లియర్ స్కైస్. స్టార్ గేజింగ్ కి అనువైన ప్రదేశం కూడా. బెంగళూరు నుండి డెహ్రాడూన్ చేరుకున్నాను. అక్కడ నుండి రిషికేష్ మీదుగా బేస్ క్యాంప్ పైన లోహజంగ్ కి ప్రయాణం. బురాన్ గట్టి హిమాచల్ లో ఉంటే బ్రహ్మతాళ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. రిషికేష్ ఒక స్పిరిచువల్ సిటీ. అక్కడ నుండి బేస్ క్యాంప్ వెళ్ళేటప్పుడు పుస్తకాల్లో చదువుకున్న దేవప్రయాగ్ దాటుతాం. అలకనంద, భగీరథి సంగమం అక్కడే. ఇక అక్కడ నుండి గంగా నది అని పిలుస్తారు. హై ఆల్టిట్యూడ్ ట్రెక్స్ అన్ని సుందరమైన ప్రదేశాలే. కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ సిక్కిం. ఇవి హిమాలయాల్లో ట్రెక్కింగ్ కి అనువైన రాష్ట్రాలు. ఉత్తరాఖండ్ లో కంపారేటివ్ గా ఈజీ టు మోడరేట్ ట్రెక్స్ ఉంటాయి. అందుకే నేను ఉత్తరాఖండ్ లో ఉన్న బ్రహ్మతాళ్ సెలెక్ట్ చేసుకున్నా. ఈజీ అంటే మనం ఎక్కే స్లోప్స్ తక్కువగా ఉంటాయి అండ్ ఇవాక్యువేషన్ చేయడానికి కూడా ఈజీ రూట్స్ ఉంటాయి. ద సమిట్. ట్రెక్కింగ్ లో కీలకమైనది ఈ సమిట్. సమిట్ చేయకపోతే అది ఒక ఇన్కంప్లీట్ టాస్క్ గా మిగిలిపోతుంది. ఎక్సాజరేషన్ కాదు గాని ఇట్ హాంట్స్ యూ ఫర్ లైఫ్. నార్మల్ డేస్ వేరు, సమిట్ రోజు వేరు. తెల్లవారుజామునే బయలుదేరతాం. వెదర్ కూడా మనకి అనుకూలంగా ఉండాలి. అండ్ ఇంకా ఒంట్లో సత్తు మిగిలే ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ రెండూ ఉండాలి సమిట్ చేయాలంటే. 1 to 2 months ప్రిపరేషన్ మ్యాండేటరీ. ఆ ప్రిపరేషన్ వల్ల లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యి హై ఆల్టిట్యూడ్స్ లో బ్రీతింగ్ ఈజీ అవుతుంది. చాలా మందికి హై ఆల్టిట్యూడ్స్ పడవు. ఊపిరి అందక వెనక్కి తిరిగి వెళ్లిపోయిన వాళ్ళని కూడా చూశాను. ఫిట్నెస్ లేకపోతే మనల్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ట్రెక్ అంతా ఇబ్బంది పడుతూనే ఉంటాం. అదే పూర్తి ఫిట్ గా ఉంటే నేచర్ లో ప్రతి అణువును తడుముకుంటూ పరవశిస్తూ ట్రెక్కింగ్ ఎంజాయ్ చేస్తాం. 5 to 6 days టెంట్స్ లోనే ఉండి రెస్ట్ రూమ్స్ అండ్ బాతింగ్ లాంటి కంఫర్ట్స్ లేకుండా ట్రెక్ చేస్తాం. నేను చాలా మందిని అడిగాను, ట్రెక్కింగ్ ఎందుకు చేస్తున్నావని. చిన్న స్మైల్ మొదలవుతుంది. ఒక్క క్షణం ఆగి ఊపిరి పీల్చుకుని నాకు కూడా తెలియదు బ్రో అని పెద్దగా నవ్వుతారు. ఇంకొంతమంది ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. తెలియకుండా సమిట్ రీచ్ అవగానే కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎమోషనల్ అయిన వాళ్ళని చూశాను. ఇట్స్ నాట్ ద మౌంటైన్ వి కాంకర్ బట్ అవర్ సెల్స్. హిమాలయస్ లోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన ఎడ్మండ్ హిల్లరీ అన్న మాటలే గుర్తుకు వస్తాయి నాకు. ఒక్కొక్క ఛాలెంజ్ అధిగమిస్తుంటే మనల్ని మనం కాంకర్ చేసుకున్నట్టే కదా. బూరాన్ ఘాటీలో
వెదర్ బాగాలేదు, వర్షం పడింది, అండ్ మంచు కూడా కురిసింది ఆ పైన. యమునోత్రి రీజియన్ లో ఆంచల్ ట్రెక్ చేసేటప్పుడైతే ఒక్కసారిగా వైల్డ్ హనీబీస్ మా మీద దాడి చేశాయి. ఒక్క నిమిషంలో అందరం చెల్లా చెదురైపోయాం. చెన్నై నుండి వచ్చిన శాంభవి అని మా తోటి ట్రెక్కర్ అయితే కూలబడిపోయింది పాపం ఆ రోజు. మనం ఊహించని ఛాలెంజెస్ ఉంటాయి. పద చూసుకుందామని జర్నీ స్టార్ట్ చేయటంలోనే ఉంది కథంతా.